నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతయే నమః. ఓం స్కందాయ నమః. ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని మనకి 2025 మార్చ్ 29వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట. చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారీయన. సో, మనకి మార్చ్ 29వ తారీఖు 2025 నుంచి ఫిబ్రవరి 2028వ తారీఖు వరకు కూడా మనకి శని మీనరాశిలో సంచారం జరిగి, తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ క్రమంలో మధ్యలో 3 సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే రెట్రోగ్రెషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము. ఈ రెట్రోగ్రెషన్ మోషన్ మనకి ఈ 2025 నుంచి 2028 ఫిబ్రవరి వరకు మధ్యలో 3 టైమ్స్ జరుగుతుందన్నమాట. సో, జూలై 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. మళ్ళీ జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. తర్వాత జూలై 2027 లేదా ఆగస్ట్ 2027 నుంచి డిసెంబర్ 2027 వరకు కూడా శని వక్రిలో ఉండి, తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి, ఫిబ్రవరి 2028 తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. సో, ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిగత జన్మ జాతకాలలో అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్స్‌లో అవ్వచ్చు, అండ్ మనకి గ్లోబల్ లెవెల్‌లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు. శని అనేసరికి ఏదో ఒక భూతంలాగా చూసేయడము, లేకపోతే ఏలినాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయమైతే ఉంటుంది. శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు. మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరిస్థితులు మనకేం కనిపించవు. కాకపోతే ఈ శని యొక్క గోచారం మనకి కొన్ని రాశుల వాళ్ళకేంటంటే ఏలినాటి శని కంప్లీట్ అయిపోతుంది. కొన్ని రాశుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఎవరికి కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావము ఈ మార్చ్ 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, వీళ్ళు గత 7.5 సంవత్సరాలు లేదా దాదాపు 8 సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కానీ, కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సో, వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్‌లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్‌లో ఉంటారు. అండ్ మేషరాశి వాళ్ళకొచ్చేసరికి ఈ సంవత్సరం 2025 మార్చి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండి మీరు గురు రూపేణా ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే గనక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ
కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే మీనరాశిలో శని సంచారము చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ 30 ఇయర్స్ కి జరుగుతుంది. తులారాశి వాళ్ళకి శని గోచారము ఎలా ఉండబోతుందో చూద్దాము. చతుర్థ పంచమాధిపతి అంటే తులారాశి వాళ్ళకి యోగకారకుడు అన్నమాట శని. ఇలాంటి యోగకారక గ్రహము చతుర్థ పంచమాధిపతి షష్ఠ సంచారం జరగడం అనేది ఒక రకంగా తులారాశి వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. షష్ఠ స్థానము మనకి రోగ శత్రు రుణ బాధల నుంచి మనకి శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఇదివరకు ఏదైతే రుణాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉండుంటారో ఆ రుణాల నుంచి కూడా కొద్దిపాటిగా ఫ్రీడమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఆర్థికంగా కొద్దిగా సమకూర్చి ఇప్పటి వరకు ఏదైతే రుణాలు చేసున్నట్లయితే గనక కొద్దిగా తొందరగా వీళ్ళకి రుణాలు క్లియర్ అయిపోయే ఛాన్సెస్ కూడా శని యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. అంటే కొంతమంది అనుకుంటారు మేమేం చేయకపోయినా ఎలా క్లియర్ అవుతాయని. అంటే మీకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఆ ఆపర్చునిటీస్ కనిపించినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకొని తొందరగా రుణాలు క్లియర్ చేసుకోవడానికి మంచి పాసిబిలిటీస్ అన్నమాట. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎవరైనా తులారాశి, తులా లగ్నం వాళ్ళకు ఉండుంటే గనక ఈ శని సంచారం వల్ల దానికి కూడా కొద్దిపాటిగా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మంచి డాక్టర్స్ ని సంప్రదింపులు చేస్తూ ఉంటారు. ఇది వరకు మీకు ఎక్కడైనా సరే మీ ఇంటెలిజెన్స్ గనక పని చేయలేదు, మీకు కరెక్ట్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నట్లయితే గనక ఈ శని సంచారం వల్ల మీకు ఆ పాసిబిలిటీస్ కూడా మీకు ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి డాక్టర్స్ పరిచయం అవ్వడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా కోర్టు విషయాలలో లిటిగేషన్స్ లో ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఫేస్ అయి ఉండుంటే కనుక వాటి నుంచి కూడా మీకు కొద్దిపాటిగా విముక్తి కలిగే పరిస్థితులు ఈ శని సంచారం వల్ల కనిపిస్తుంది. ఎవరైనా శత్రువులు అంటే మన కంటికి కనపడని శత్రువులు ఎవరైనా ఉండుంటే గనక వాళ్ళపైన కూడా మీదే పై విజయం జరిగే ఛాన్సెస్ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. షష్ఠ స్థానం నుంచి అష్టమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఏవైనా గుప్త విద్యలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి గురువులు కూడా మీకు తారసపడే పరిస్థితి కనిపిస్తుంది. షష్ఠ స్థానం నుంచి వ్యయస్థానం పైన దృష్టి పడుతుంది, సప్తమ దృష్టి కాబట్టి దూరదేశ ప్రయాణాలు ఏవైనా చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళకి సడన్ గా మంచి ఆపర్చునిటీస్ రావడము, దానివల్ల కొద్దిగా అంటే వాళ్ళు మాతృదేశం నుంచి కొద్దిగా దూరదేశం ప్రయాణం చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ మట్టుకు స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇంటి వాతావరణం నుంచి కూడా కొద్దిగా ఐసోలేషన్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏవైనా శుభకార్యాల కోసం కూడా కొద్దిగా డబ్బుని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి షష్ఠ స్థానంలో అంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు జరగడము, అంటే తులారాశి వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకుంటే గనక ఆ పెళ్లి విషయంలో కూడా కొద్దిపాటిగా మనకు ఆర్థికంగా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మంచి కార్యక్రమాలకి అంటే శుభకార్యాలకి వీళ్ళు కొద్దిగా డబ్బుని ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అట్లాగే వస్తాయి ఈ శని సంచారం వల్ల. మీ ఆలోచన విధానంలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. గతంలో మీరు ఏవైతే నెగ్లిజెన్సీ చేసుకున్నట్లయితే గనక అది కొద్దిగా మీరు ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టుకొని కూడా మీరు ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండి మీ ఆర్థిక లావాదేవీలను కూడా మీరు మీ ప్రణాళిక బద్ధంగా హ్యాండిల్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తాయి. తృతీయ స్థానం పైన కూడా దశమ దృష్టి పడుతుంది కాబట్టి మీ తోబుట్టువులు కూడా మీకు మంచి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి అడ్వైసెస్ వస్తాయి. మీకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఏదన్నా అవసరం కోసం మిమ్మల్ని అడ్వైస్ అడిగితే ఆ అడ్వైస్ విషయంలో కూడా మీరు వాళ్ళని మంచి డైరెక్షన్ లో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీ కమ్యూనికేషన్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఎవరైనా ఆన్లైన్ బిజినెసెస్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ తోటి ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే గనక మీ వ్యక్తిగత జన్మ జాతకాన్ని గనక మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులతోటి సంప్రదించి కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇది కూడా ఫేవరబుల్ గా ఉంటుంది.
గత కొంతకాలంగా తులారాశి వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతూ వచ్చారో ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఉద్యోగరీత్యా కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇదివరకు రాని గుర్తింపు ఇప్పుడు మీకు మంచి రికగ్నిషన్ రావడము. మీరు ఏదైతే ఎథికల్ గా అంటే ధర్మబద్ధంగా మీరు ఏదైతే వర్క్ చేసుకుంటూ వచ్చారో దానికి బెటర్ గా మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ శని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల టైం ని కూడా వేస్ట్ చేసుకోకుండా మీకు ఏది అవసరమో దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే గనక మీకు బాగుంటుంది. ఇంకా శని బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి మీరు ఆకు పూజలు చేయించడము, లేకపోతే వడమాలలు చేసి స్వామివారికి అర్పించడము, ఇలాంటివి ప్రతి మంగళవారము, శనివారము మీ వీలుని బట్టి గనక మీరు చేయించుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే శనికి తైలాభిషేకం రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.